మన యొక్క ధర్నాన్ని విజయవంతం చేద్దామని కోరుచున్నాం. జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, దళారీ ఏజెన్సీలను వెంటనే, అవుట్సోర్సింగ్ దళారీ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్లీజ్ లేడీస్ కొంచెం ముందు నిలబడండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, దళారీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఆవాజ్ దో. పనిచేసి మా రోడ్డు మీద పడిస్తే మరి మేము కూడా ఏం చేయాలని మీ ప్రభుత్వానికి మీరే ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు అధికారం రాకముందుకు రాష్ట్ర మొత్తం తిరిగి మా అందరినీ కలిసింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలే అవుతుంది. మీరు సినిమా హీరోల పెళ్లిలకు పోతానికి అవకాశం, మీరు అగ్ర హీరోలకు మీకు అపాయింట్మెంట్ అయిన సమయం ఉంటుంది, మిగతా రెగ్యులర్ సంఘాలకు టైం ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఒక చిరు ఉద్యోగులము 10,000 రూపాయలతో పొట్ట తీసుకుంటూ బతుకుతున్నాము. ఒక్క 5 నిమిషాలు మా సమస్య మీకు మాట్లాడడానికి సమయం లేదంటే మీరు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారో కూడా మేము అసలు మీ ప్రజాప్రభుత్వం కూడా ఎట్లా అవుతాం, మీరు ముఖ్యమంత్రి ఎట్లా కూడా మేము తెలుగు ఛానల్ ద్వారా గట్టిగా అడుగుతున్నాం. ఈ సమస్య అనేది చాలా చిన్న సమస్య. ఇలా మీ పక్కనున్న ఐఏఎస్ అధికారుల మాటలు, మిగతా సంఘాల నాయకులు మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇలా కడుపులో ఆకలి అవుతున్నది మాకు, పెట్టేది మీరు. సమస్య ఇక్కడ జటిలమైనప్పుడు మీరు మా సంఘం యొక్క చెప్పితే మీకు దీనికి సొల్యూషన్ దొరికింది. కానీ మా సమస్యని మా కడుపులో బాధని ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం తెలిసి చేయాలా? ఐఏఎస్ ఆఫీసర్ ఇళ్ళల్లో ఒక్కొక్క ఇళ్ళల్లో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇళ్ళలో పనిచేస్తారు, 5-10 మంది పని చేయించుకుంటారు. ఇవాళ ఎక్కడ ఈ వ్యవస్థను రద్దు చేపిస్తే వాళ్ళ ఇళ్ళలో పనిచేయడానికి మా ఉద్యోగస్తులు అని చెప్పి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఇలా వ్యవస్థను రద్దు చేయకుండా అడ్డుపడతా ఉన్నారు. ఇలా ఏజెన్సీలు మొత్తం పూర్తిగా అసలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అనుబంధ వర్గాలకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఒక్కొక్క ఏజెన్సీలకు 1000 మందిని 2000 మందిని ఇలా మీరు ఉద్యోగస్తులు జమ చేసి సుమారు నెలకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఏజెన్సీలకు కమిషన్లు పోతా ఉన్నాయి. అంటే ఎంత దూరం ఇలా మేము మీరు ప్రతిదాన్ని ఏమంటారు, ఎక్కడ అన్యాయం జరిగినా మా దృష్టి తీసుకురామంటారు. బరాబర్గా చెప్తా ఉన్నాం. ఇందిరా పార్క్ మీద ఇలా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అనేక ధర్నాలు నిర్వహించడం. ఇవాళ ఇది గట్టి ధర్నాల ద్వారా కూడా మేము చెప్తాం ఇక్కడ పెద్ద సమస్య ఉంది. 2.5 సంవత్సరాల నుంచి మీరు ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం కనీసం విషయంలో చర్చ చేసి అసలు వాళ్ళు కనీసం ఈ వ్యవస్థ మీద మొన్న రీసెంట్గా అయితే ఒక్కసారి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు. ఇందులో ఏదో అన్యాయం జరిగింది, కుంభకోణం ఉంది, ఉద్యోగస్తులు వాళ్ళ మీద సిటీ విచారణ అని చెప్పాలి. అది అక్కడ ఆ మాటతో అక్కడే పరిమితం అయిపోయింది. కానీ ఇలా మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని 1000 కోట్ల రూపాయలు ప్రతి ఛానల్ కళ్ళగడ్డేది కూడా కనిపించింది. అయినా మీకు ఎందుకు కనబడట్లేదు అంటున్నా అంటే అదే వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీళ్ళకున్న సంఘాల ద్వారానే ప్రభుత్వం కళ్ళు మూసుకొని పనిచేస్తుంది. మేము సూటిగా చెప్తా ఉన్నాము, 1.5%తో ఉన్నటువంటి మీరు అధికారంలోకి వచ్చింది ఆ పర్సెంట్. ఇవాళ 5 లక్షలు 20 లక్షలు అంటే మా ఓటు పర్సెంట్ ఎంతో కూడా బాధ్యతగా చెప్తా ఉన్నాం. మేము అడుగుతున్నది చాలా అతి చిన్న. ఇంకొకటి 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటాయి. ఇలా ఒక ఉద్యోగస్తుడు చనిపోయినా రూపాయి రాదు, రిటైర్ అయినా రూపాయి రాదు, మధ్యలో తొలగించిన రూపాయి రాదు. మీకు ఇక్కడ కూడా భారం లేకుండా 5 లక్షల మందిని ఒక కార్పొరేషన్ తీసుకొచ్చి నెలకు 100 రూపాయలు కటింగ్ పెడితే నెలకు 5 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు 5 కోట్ల రూపాయల నుంచి మా ఉద్యోగస్తులు చనిపోయినట్టుకుంటే ఒక 10 లక్షల రూపాయలు వేయండి. ఇక్కడ కూడా మీ ప్రభుత్వానికి రూపాయి భారం లేకుండా మా ఉద్యోగస్తులు 10 లక్షల రూపాయలు మేము వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఏజెన్సీలకు జిఎస్టీ పేరు మీద 5,000 రూపాయలు, ఏజెన్సీ పేరు మీద 1000 రూపాయలు, మళ్ళీ నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఏదో రెగ్యులర్ అయితే చెప్పి 2 లక్షల రూపాయలు, అంటే అనేక లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళకు ఉచితంగా చేతులు మించిపోతూ ఉన్నాయి. మీరు ఎందుకు ఈ దళారీ వ్యవస్థని మీరు ప్రోత్సహిస్తున్నారని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఇది చివరి అంకంగా చేరింది. ఇప్పుడు కనుక మీరు ఇంకా దళారీ వ్యవస్థను కనుక నెట్టుకొని వస్తానంటే మాత్రం బాధ్యతగా భారత రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ దగ్గరికి పోతున్నాం. ఈ పేపర్లు పడినాయి, మీడియాలో పడినాయి, అన్ని ఏజెన్సీలన్నీ తీసుకుపోయి ఆయన చేతులు తొందరగా. ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు ఎక్కువ? ఎట్లా ఉంటుంది మీకు పనికి సంబంధించి పనిభారం ఎట్లా ఉంటుంది? జీతాలు ఏమైనా టైంకి వస్తాయా? ఉద్యోగ భద్రత ఎట్లా ఉంది?
ఉద్యోగ భద్రత అనేది ఒక్కరు కూడా లేదండి. 5 లక్షల మందిలో ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు సాయంత్రం మా ఉద్యోగస్తులు వద్దు అంటే ఇలా సాయంత్రం ఇంటికి పోవాల్సిన పరిస్థితి. ఉద్యోగ భద్రత లేదు. అట్లనే జీతాల పరిస్థితి వచ్చేది 10,000, 12, 13. అవి కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదు. ఇలా మీరు 1వ తారీఖు నాడు మీరు అసెంబ్లీలో కూడా ప్రశ్న మేము 1వ తారీఖే జీతాలు ఇస్తా ఉన్నాం, ఎక్కడ ఇస్తున్నారని చెప్పి ధర్నా వేదిక ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అడగండి. మీరు ఎక్కడ 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి అడగండి. ఇలా మీరు బిల్లు చేయమంటే అధికారి ఏ బిల్లు చేయాలో ఏజెన్సీ పంపించాలి. ఏజెన్సీ ఆయన అధికారికి ఇవ్వాలి, అధికారి గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ పాస్ చేయాలి. ఇవన్నీ వచ్చేసరికి నెలలు తరబడిపోతుంది. ఇవాళ మేము మళ్ళీ సార్ కాడికి పోయి సార్ బిల్లు చేయండి సార్, అది ఏజెన్సీ ఆయన బతుకుని మాకు బిల్లు పంపి ఎంతసేపు ఉన్నా ఇలా చుట్టే తిరుగుతూ ఉన్నాం మేము. ఇంకా ఎందుకు ఈ వ్యవస్థలు మీరు డైరెక్ట్గా నేరుగా ఇద్దరు ఉద్యోగస్తులకు ఏ మాదిరిగా చేయాలనుకుంటున్నారో అదే మాదిరి కూడా మమ్మల్ని కూడా చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు మరి బ్యాంక్ అకౌంట్ ఈసీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే కార్పొరేషన్ ద్వారా మీకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు లైట్ తీసుకుంటుంది? మీరేమో 5 లక్షల మంది ఉన్నారు, 20 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత లైట్గా తీసుకుంటున్నారు? ఇప్పుడు 5 లక్షలు కూడా మేము చెప్తున్నది కాదు. వాస్తవానికి అఫీషియల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంటు సర్క్యులర్ రిలీజ్ చేసింది. 4,95,000 మంది పైచులకు ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లోని అఫీషియల్గా ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది జియో. అంటే మేము అఫీషియల్గా మీకు కూడా అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చే ఏజెన్సీల వల్ల, వాళ్ళకు వచ్చే ఏజెన్సీ కమిషన్ల వల్ల, వాళ్ళకు వచ్చే టెండర్ల డబ్బుల వల్ల, అదేవిధంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇళ్ళలో పనిచేసే ఎక్కడైతే ఉద్యోగస్తులు పోతారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని పక్కుదోవ పట్టిస్తున్నది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది స్పష్టంగా ఎక్కడ అన్యాయం జరుగుతుందో నేరుగా ప్రభుత్వం కల్పించుకోవాలి. ఇలా అధికారం రాకముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ప్రెస్ మీట్ సమాన పనికి మేము సమాన వేతనం ఇస్తున్నామని చెప్పి అధికారంలో అన్నారు. ఇలా ఉన్నటువంటి లేబర్ మినిస్టర్ కూడా ఏజెన్సీలకు తెలుపుతున్నామన్నారు. ఒక పక్కన కోమరెడ్డి గారు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నాం అన్నారు. ఒక పక్కన మేమంతా కలిసినవి మా దగ్గర ఫోటో ఉంది. ఇవన్నీ అధికారంలోకి రాకముందు జరిగినాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీల మాయలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళందరినీ పక్కన దొరికి 900 ఏజెన్సీల పక్కన దొరికి వారిచ్చే కోట్ల కంటే కూడా మా కడుపు ఆర్తనాదాలు అడగడమని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రభుత్వం చెప్తుంది కదా, పని చేయకుండా కూడా జీతాలు తీసుకున్నారు గతంలో, గత ప్రభుత్వంలో స్కామ్ జరిగిందంటే కూడా మీ ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు మరి సంబంధించి? మేము కూడా అదే అంటున్నాను. మీరు అది అక్కడ కాగితాల వరకే పరిమితం చేస్తూ ఉంటారు. మీరు కాగితాల పరిమితం కాకుండా మీరు ఏ సిట్ విచారణ చేయాలనుకున్నా, ఏ విచారణ అనుకున్నా తక్షణం ఒక కమిటీని వేసి విచారణ చేసి న్యాయం చేయని మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మాకే న్యాయం జరిగింది. ఎందుకంటే ఒకటి స్కామ్ అనేది బయటపడ్డప్పుడు ప్రభుత్వం దీని మీద ఒక చట్టం తీసుకొస్తుంది. ఆ చట్టం మాకే ఉపయోగపడిద్దని చెప్తా ఉన్నాం. మరి ఎక్కడ మంది అక్కడ ఇంతవరకు ఇది గత 2 నెలల నుంచి కూడా 20,000 మంది ఉద్యోగస్తులు, 5,000 బోగస్ ఉద్యోగస్తులు అనేది పేపర్ల చేస్తూ కాలయాపన చేయడం తప్ప దీని మీద స్పష్టంగా ప్రభుత్వానికి ఎటువంటి నివేదిక అందలేదు. గత సిఎస్ శాంతి కుమార్ గారితో కమిటీ వేసారు. ఈ కమిటీలో కూడా వాళ్ళకి ఏం నిజాలు తెలిసి అంటే ఏజెన్సీల కానించి రెగ్యులర్ ఉద్యోగస్తులు పనిచేసే ఉద్యోగస్తులు ఈపీఎఫ్లు కట్టడం లేదు, ఈఎస్ఐలు కట్టడం లేదు, వీళ్ళకి సకాలంలో జీతాలు అందడం లేదు. ఇలా బయట నుంచి కూడా వాళ్ళు అనేక రకాలుగా లక్షలకి పోస్టులు అమ్ముకుంటారు అనేది కమిటీ రిపోర్ట్ పూర్తి స్థాయిలో ఇచ్చింది. వాస్తవానికి ఎక్కడ మీరు బోగస్ అంటారంటే జెన్యూన్ ఏం జరిగిందంటే ఇలా జనమంది మా ఉద్యోగస్తులు 700 మంది పైచింది. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తారు. మీరు ఐఎఫ్ఎంఎస్ ఎక్కడి నుంచి ఎక్కలేదు, మరి వాళ్ళకి డబ్బులు రాయితేనే గవర్నమెంట్ నుంచి, మరి అక్కడ ఎక్కలేదు అంటే వాళ్ళకి మీరు 700 మంది మీ దృష్టిలో బోగసే. వాస్తవానికి ఇలా మైనార్టీ డిపార్ట్మెంట్లో 4,000 మంది పై చిలుకున్నారు. వాళ్ళకి చెక్ పేమెంట్ విధానం అని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అట్లనే మన అన్ని జిల్లా కలెక్టరేట్లలో సిఎస్ఆర్ ఫండ్ కింద వీటి కింద పనిచేస్తారు. మీరు వాళ్ళందరూ ఐఎఫ్ఎంఎస్లో ఎక్కిస్తే కదా ఇంకా జెన్యూన్ డేటా పెరుగుతుంది. ఇవాళ మిగతా సభ్యులు ఐఎఫ్ఎంఎస్లో ఎక్కకుండా ఇక్కడైతే రెగ్యులర్ ఉన్న వాళ్ళ వరకు ఎక్కించి ఇట్లా మా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇప్పటికి స్టిల్లో ఇంకా ఎక్కకుండా మీరు 5,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారని చెప్పడం అనేది అది పూర్తి స్థాయిలో అసమం. అలాగనే ఐఎఫ్ఎంఎస్లో ఎక్కినటువంటి ఇంకా మిగతా ఉద్యోగస్తులు కూడా తక్షణమే కూడా వాళ్ళని అందరినీ ఎక్కియాలా, మా అందరూ కూడా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలని కోరుకుంటున్నాం.